అందరికీ నమస్కారం. దేశం ప్రపంచం విభ్రాంతి పడే పద్ధతుల్లో ఈ న్యాయ వ్యవస్థకి కళంకం వచ్చింది. న్యాయ వ్యవస్థకు కళంకం రావడానికి పరాకాష్ఠగా నిన్న మొన్న ఢిల్లీ హైకోర్టులో వర్మ గారి ఉదంతమే. మరి జడ్జి ఇంట్లో వందల కోట్ల రూపాయల కరెన్సీ ఉండడం అనేది ఆశ్చర్యం. ఆయన వ్యాపారం చేసేది లేదు, ఇంకొకటి లేదు. ఆ డబ్బులు ఉన్నాయంటే అర్థం లేదని ఆయన బుకాయిస్తున్నాడు. కానీ ఫైర్ డిపార్ట్మెంటు 4 రోజుల తర్వాత అక్కడ ఏం లేదని చెప్తా ఉంది. అంటే వాళ్ళు మేనేజ్ చేశారు. ఫస్ట్ ఆ ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్న యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని ఫైర్ చేయాలా? ఫైర్ డిపార్ట్మెంట్ పని చేసేవాడు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఫోటోలు కనిపిస్తున్నాయి, కాళ్ళని కట్ల కనిపిస్తున్నాయి. కానీ అది అబద్ధం అని చెప్పడానికి వీలు లేదు. ఖచ్చితంగా అతను అవినీతికి పాల్పడడానికి అర్థమవుతుంది. అయితే ఆయన ఇచ్చే గత జడ్జిమెంట్స్ మొత్తం పైన పరిశీలించాలి. ప్రతి జడ్జిమెంట్లో అది అంశం ఉండే ఉంటుంది. రెండవది ఏంటంటే ఈరోజు వర్మను చూస్తున్నాం మనం. అసలు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చి మొదలుకొని మోడీ ప్రధానమంత్రి మొదలుకొని కూడా జ్యుడిషియరీ మీద పెత్తనం ఎక్కువైంది. వాళ్ళు పెత్తనం ఎంత సాగిస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళందరూ రాజ్యసభకు పోతున్నారు, రాష్ట్ర గవర్నర్లు అవుతున్నారు, తర్వాత స్పెషల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి పోతున్నారు, పెద్ద పెద్ద పోస్టులు పోతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత జ్యుడిషియరీ పైన నాగబాబు పడగబెట్టేసింది. లేకపోతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ వాళ్ళ ఇంటికి పోతాడా పూజ చేయడానికి? జ్యుడిషియరీ ఇంటికి అట్లా పోవచ్చా ప్రధానమంత్రి ఉన్నాడు? దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళ ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది. కొలిజియం పైన కూడా రకరకాల ఇబ్బంది కొడుతూ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవినీతికి చొప్పించి ప్రమోషన్ ఇస్తూ ఉందో మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి అనే సిస్టమ్ న్యాయ వ్యవస్థ వచ్చేసింది, కిందాకు వచ్చేసింది. డేంజర్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈరోజు వర్మ మూర్ఖత్వంతో తగులుకొని ఉండొచ్చాము, కానీ అసలు దిగజారిపోయింది. న్యాయ వ్యవస్థ కూడా మనం ఏమైనా చేసుకోవచ్చు, మనల్ని ఏమి ఎవరేం చేయరు. కేంద్ర ప్రభుత్వం మనల్ని నెట్టుతూ ఉంది. ఒకరు నెట్టితే చాలు కదా. అంతకుముందు పనిచేసిన చాలా దొరికినవాడు దొంగ. వర్మ దొరికాడు కాబట్టి దొంగ. దాన్ని దొరకని పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. హైయెస్ట్ పోస్ట్లో జ్యుడిషియల్ ఉన్న కూడా చాలామంది అవినీతి పరులుగా ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి తెలుసు. అందులో ఇప్పుడు ఈ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఏ జడ్జిని కానీ గెప్పక ఏం చేయకూడదు అంటారు. ఏం చెబుతాను, ప్రతి చట్టాలు మార్చుకోవాల్సి వస్తుంది అవసరం. ఈ వర్మను మాత్రం, జస్టిస్ వర్మన్ మాత్రం ఆయన అలహాబాద్లో వద్దంటున్నారు, ఎవరు రానియరు. ఆయన ఎంట్రన్స్ సుప్రీం హైకోర్టు ఎంట్రన్స్ ముందర ఒక కుర్చీ వేసి ఆడ కూర్చొని పెట్టాలా. ఆయనే సస్పెండ్ చేయకల్లా, ఇంప్రూవ్మెంట్ చేయకల్లా. ఇంప్రూవ్మెంట్ చేయడం సాధ్యం కాదు. ఆయన ఎంట్రన్స్లో కుర్చీ, మంచి కుర్చీ వేసి, సోఫా వేసి ఆయన దానిలో కూర్చొని పెట్టాలా. ఆయనకి ఏ పనికూడదు. అలాంటి పనిష్మెంట్ వస్తే మిగతా భయపడతారు. అంతమంది ఎంత వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల జ్యుడిషియరీ అట్లాగే మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా దెబ్బతింటా ఉన్నాయి. చాలా విచారకరం. ఇది ఒక బ్లాక్ స్పాట్. అంతో ఇంతో గౌరవం ప్రజలకి ఉండేది కోర్టుల పైన. ఆ కోర్టు ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకెవరు చెప్పుకోవాలా? రాజకీయ వ్యవస్థ అయిపోయాయి. మన పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రులు రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. దాదాపు 94 మంది పైన కేసులు ఉన్నాయి. క్యాబినెట్లో దాదాపు 32%, 32 మంత్రుల మీద కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వ్యవస్థ మొత్తం బాగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడో ఒకసారి స్టార్ట్ చేయాలి ఈ న్యాయ వ్యవస్థ ప్రచారం కోసం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ 5 అంగాలు ఉన్నాయి: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, నీతి ఆయోగ్. వీటి జోలికి పోకూడదు. ఇది స్టాట్యూటరీ బాడీస్. ఇవి స్టాట్యూటరీ బాడీస్ కిందకి ఎవరు ఏ పార్టీ వచ్చినా దాని జోలికి పోకూడదు. అని వీళ్ళు పోతున్నారు, మొత్తం నొక్కేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చంపేశారు, జ్యుడిషియరీని చంపేస్తున్నారు, సిబిఐ ఇంక చెప్పక్కర్లా. ఒక నేరపోతున్న వ్యక్తి 11 ఏళ్ళుగా బెయిల్లో ఉంటాడా ఎక్కడైనా? ఈ లోపల సాక్షులు మొత్తం మాయం చేసుకుంటూ ఉంటారా? అమిత్ షా సాక్షులు మాయం చేసుకుంటూ వచ్చే ఆయన నిర్దోషయ్యాడు.
ఇప్పుడు జగన్ కూడా శాసనం అంతా మాయం చేసుకుంటూ వస్తున్నాడు. బహుశా ఆయన బాటిని పట్టున్నారు. ఇతన్ని ప్రమాదంగా దొంగ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది డీలిమిటేషన్ని దురదృష్టవశాత్తు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి అభిప్రాయం తీసుకుంటున్నారు. ఇది చిన్న ప్రమాదం. ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్ కాదు ఇది. మన ఫెడరలిజం మీద దాడి చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం కూడా ఫెడరలిజం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తి ఉంది. అయితే ఆ మధ్యకాలంలో ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫెడరల్ స్ఫూర్తికి ఆయన హాజరయ్యారు. ఇదేంటి, కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధం ఉండాలి కదా. అసలు ఒక పెద్ద మాట అన్నాడు, దాన్ని మేము కూడా ఒప్పుకోం. కేంద్రం ఒక మిథ్య అన్నాడు. ఎందుకన్నాడు? రాష్ట్రాల్లో హరిస్తా ఉంది, ప్రజల చేత అనుకోబడిన ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి కేంద్రం అన్నాడు. దీన్ని చూసిన తర్వాత జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మొబిలైజ్ చేసి తర్వాత పెద్ద మీటింగ్లు పెట్టి ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడానికి ఉపయోగపడ్డారు. అంటే ఈ భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్న దాన్ని అమలు చేయకుండా ఉండి విరుద్ధంగా పాలించేటప్పుడు ఈ ఫెడరల్ స్ఫూర్తిని ఎన్టీ రామారావు ఎజెండా తీసుకొచ్చాడు. జాతీయ స్థాయి ఎజెండా తీసుకొచ్చాడు. అందులో జ్యోతిబాసు అంటే వాళ్ళు, దేవుడు అలాంటి వాళ్ళు అందరూ కూడా మొబిలైజ్ చేశాడు. ఆ విధంగా దీన్ని ఫెడరల్ స్పిరిట్ని నిలబెట్టాడు. ఇప్పుడు ఈ ఫెడరల్ స్ఫూర్తి మొత్తం ధ్వంసం చేయడానికి మోడీ జరగట్టుకున్నాడు. అంతా నేను చెప్పేదే వినాలి, ఒకే నాయకుడు ఉండాలి, ఒకే ఓటు ఉండాలి, అలాగే పెడతా ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫెడరలిజం దెబ్బకొట్టడానికి ఈ డీలిమిటేషన్ ఒక ఆయుధంగా తీసుకున్నారు. దీని ద్వారా వచ్చే పర్యవసాలు చాలా ఉన్నాయి. చాలా మంది చెప్తాం, మనం అని చెప్పక్కర్లా. దాని పర్యవసాలు రాజ్యాంగం ఏం చెప్పింది? అంబేద్కర్ ఏం చెప్పాడు? భారతదేశంలో 0.5% ఉన్న 1% ఉన్న జైన్స్ కానీ బుద్ధిస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులు కావాలని కోరాడు. వాళ్ళందరూ సమానంగా ఉంటేనే భారతదేశం ఐక్యంగా ఉంటుంది. బ్రిటిష్ సామ్రాజ్యం వారి యుద్ధంగా పాలన సాగించినప్పుడు అందరూ ఒకటయ్యారు. అది ఆ స్ఫూర్తితో రాజ్యాంగం నిర్మించబడింది. దానిలో ఇది 6%ఏ కదా, ఇప్పుడు 1%ఏ కదా పాపులేషను, వాళ్ళది ఒక లెక్క ఉంది అని చెప్పేసి చెప్తే ఇక భారతదేశం ఒకటిగా ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? మెజారిటైజేషన్ పెడుతున్నారు. అట్లా మెజారిటీ ఉండవే ఆమోదించాలి. మెజారిటీ అర్థం ఏంటి? భారతదేశంలో మెజారిటైజేషన్ పేరు పెడితే ఇక సెక్యులరిజం ఉండదు, ఫెడరలిజం ఉండదు, ఆయా రాష్ట్రాల సమస్యల పరిష్కారం కావు. ఇది చాలా ప్రాబ్లం. దీనిపైన అది ఇప్పుడు స్టేటస్గా విధించుకుని అందరూ అడుగుతున్నారు. మంచిదే, దాని జోలికి పోతే చాలా ఇబ్బంది వచ్చే మాట వాస్తవం. తర్వాత ఎలక్ట్రల్ సిస్టమ్ కూడా ఇప్పుడు వన్ టైం ఎన్నికలు అంటున్నారు. అసలు ఎన్నికల సిస్టంలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను మార్చకుండా ఈ వన్ టైం జమినీ ఎలక్షన్ పేరు పెడితే ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లైఫ్ ఉంది, దాన్ని కుదించడం సాధ్యం కాదు. ఫోన్ చేశారనుకుందాం, మళ్ళా ఎన్నికలు అయినాక మధ్య మన గవర్నమెంట్ పడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఎన్నికల సిస్టమ్ లోపాలు ఉన్నాయి. దీన్ని మొత్తం మార్చి దామాషా పద్ధతుల్లో, రిప్రజెంటేటివ్ పద్ధతుల్లో ఎన్నికలు పెడితే సాధ్యం అవుతుంది తప్ప సాధ్యం కాదు. దాని జోలికి కూడా పోవాల్సిన పని లేదు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ ఎజెండాని, మోడీ పర్సనల్ ఎజెండాని అమలు పరచుకోవడానికి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రమాదం పడింది. ఇది చాలా ప్రమాదం తీసుకుపోతా ఉంది. మూడవది అపోజిట్గా ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి, పాన్ పరాక్కి సంబంధించి వస్తూ ఉన్నాయి. బెట్టింగ్ వచ్చింది, మనం ఇచ్చాం ఇద్దర బాగానే వచ్చింది. అయితే ఇప్పుడు పాన్ పరాకు, పాన్ మసాలా ఆ పేరుతోటి అమితాబ్ బచ్చన్ మొదలుకొని, షారుఖ్ ఖాన్ మొదలుకొని, ఇంకా ఫేమస్ యాక్టర్ తెలుగు కూడా పేరు నాకు గుర్తురావడం. వీళ్ళందరూ పాన్ పరాకుని బాగా యాడ్ చేస్తున్నారు. అంటే కోర్టు తీర్పు ఇచ్చింది, పొగాకు సంబంధించిన ఏ వస్తువులు కానీ
ప్రచారం చేయబాకండి, దాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని చెప్పి ఆయన ఎవడో గుట్కాని ఆహార వస్తువుగా ఒక జడ్జిమెంట్ ఇప్పించుకొని దాన్ని కూడా అమ్ముతాం ట్రై చేశారు. ఇప్పుడేమవుతుంది, పాన్ పరాక పాన్ మసాలా అమితాబ్ తినే చూస్తున్నాం, దాన్ని ఏమి ఉండదు. కానీ షాపులు పోయి అడగండి, దాంతోపాటు ఒక చిన్న మొక్క ఒకటి ఇస్తాడు, బై 1 get 1 అంటామే, అట్లా ఆ పాలు కొంటే ఒక చిన్న ఇస్తాడు. దాంట్లో అదేమో దాంట్లో ఉంది, నేను ఫోన్ తీసుకున్నాను, నా పని ఇచ్చాను, దానిలో ఉంది ఒక ప్యాకెట్ కొంటే ప్యాకెట్తో పాటు ఇంకో చిన్న ప్యాకెట్ ఒకటి ఇస్తాడు. ఆ ప్యాకెట్తో ఉంటుంది గుట్కా, దాన్ని కలుపుకొని తింటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి గుట్కాకు ఇండైరెక్ట్గా పాన్ మసాలా పేరుతో ఇంత పెద్ద సినిమా యాక్టర్లు దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అది ఆరోగ్యకరమైందా? మీకు ఎన్ని వందల కోట్లు ఆస్తుంది, అమితాబ్ బచ్చన్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంది, షారూఖ్ ఖాన్కి ఎన్ని కోట్ల ఆస్తుంది, శ్రీనివాస్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎన్ని కోట్లు ఉంది, అన్ని ఆశలు సంపాదించిన వాళ్ళు పనికి మాలిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా? ప్రజల్ని క్యాన్సర్ చేయటువంటి రోగాలకి ఉపయోగపడేదాన్ని మీరు దాన్ని ప్రచారం చేయాలన్నా? గడ్డు కక్కుర్తి పడతారా? డబ్బులకి ఉండే కోట్లు చాలదా? మీరు పోయేటి మంది ఎత్తకపోతారా? ఏమన్నా మీకు కాస్త మంది తగలబెడతారా? ఆ నోట్లు అంది తెచ్చి వరమ నోట్లు తగలబెట్టేట్టుగా. కాబట్టి ఇట్లాంటి చెడు ఫలితాలు ఇచ్చేటువంటివి కానీ అడ్వర్టైజ్మెంట్కి మీరు పోగొట్టు మీకెందుకు ఇస్తారు డబ్బులు? వాళ్ళు ప్రజలను మీరు ఆకట్టుకున్నారు, కళామ తల్లికి సేవ చేస్తున్నారు, కళామ తల్లికి సేవ చేస్తే రాజ్యాన్ని ప్రేమిస్తారు. అందువల్ల ప్రేమించేటప్పుడు ఆ అభిమానాన్ని దుర్వినియోగం చేసి అమ్మేస్తారా? మీకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టల్ని గుట్కాలకు అమ్ముతారా? పాన్ పరాకులకు అమ్ముతారా? ప్రజలను అవమానం చేస్తారా? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇలాంటి చీప్ లాభాల కోసం సమాజాన్ని నట్టేట్టు ముంచబాకండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకండి. అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వద్దని చెప్పేసి మేము కోరుతున్నాం.